పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ మరోసారి టీమిండియాపై తన అక్కుసు వెళ్లగక్కాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్తో నేడు జరిగే సెమీఫైనల్లో టీమిండియా ఓడిపోతుందని జోస్యం చెప్పాడు. భారత జట్టులో ఒకరిద్దరు మినహా ఎవరూ రాణించడం లేదని తెలిపాడు. అంతేకాకుండా వాంకడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని, ఇంగ్లాండ్ చేజింగ్ చేస్తే ఈజీగా విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్య చేశాడు. మంచి వికెట్పై భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇంగ్లాండ్ చేజింగ్ చేస్తే ఆ జట్టు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది హై స్కోరింగ్ గేమ్. భారత జట్టు విషయానికి వస్తే ఒకరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు ఫామ్లో లేరు. ఈ టోర్నీలో భారత జట్టు బ్యాటింగ్ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. భారత జట్టు బ్యాటింగ్ విభాగం పూర్తిగా తడబడుతుంది. ఇషాన్ కిషన్ పాకిస్తాన్పై మాత్రమే ఆడాడు. అభిషేక్ శర్మ ఫామ్లోనే లేడు. తిలక్ వర్మ ఇప్పటి వరకు ప్రభావం చూపించలేదు. సూర్యకుమార్ యాదవ్ సూపర్ 8 దశ నుంచి తడబడుతున్నాడు. సంజు రాణించగా బౌలింగ్లో బుమ్రా అదరగొడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పలేం. అందుకే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఫేవరెట్ అని చెబుతున్నాం అని అమీర్ చెప్పుకొచ్చాడు. ఈ మెగా టోర్నీ ఆరంభం నుంచే అమీర్ భారత్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నాడు. అభిషేక్ శర్మ ఓ స్లాగర్ అని విమర్శలు గుప్పించిన అతను భారత్ సెమీస్ చేరకుండానే సూపర్ 8లో ఇంటిబాట పడుతుందని జోస్యం చెప్పాడు. కానీ సంజు శాంసన్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా సెమీస్కు చేరింది.